చెందినటువంటి ఒక ప్రఖ్యాత హిడెన్బర్గ్ సంస్థ ఇటీవల బయటపెట్టినటువంటి అంశాలకు సంబంధించి అదానీ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్థిక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వజూపి అటు టెండర్లు లాభం పొందేందుకు ఈ యొక్క కాంట్రాక్టులు తీసుకుంటున్నారనేటటువంటి ఆరోపణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం ఈ యొక్క నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ జరిగేటటువంటి తెలంగాణ పిసిసి తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయంలో చలో రాజ్భవన్ కార్యక్రమంలో కూడా కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అలాగే మంత్రులు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు దామోదర్ రాజనరసింహ కూడా పాల్గొన్నారు. అయితే పెద్ద ఎత్తున దాదాపు వేల సంఖ్యలో ఈ యొక్క ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు కాలినడకన చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ఇక్కడి నుంచి రాజ్భవన్ కు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగానే అదానీ ప్రధాని వ్యవహారం ఏదైతే ఉందో దాంతో పాటుగానే ఏడాదిగా జరుగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. విధ్వంసం జరుగుతూ ఉంటే ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటటువంటి ప్రయత్నం చేయడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం చర్చ జరగాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇవాళ ఈ యొక్క చలో రాజ్భవన్ నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వేలాది సంఖ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. అటు అదానీ ప్రధాని ప్లకార్డుల ప్రదర్శిస్తూ కూడా ఒక నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఇందులో పాల్గొన్నటువంటి నేతలు కూడా పదే పదే చెప్తున్నటువంటి అంశం ఈ 10 ఏళ్ల కాలంలో అదానీ ఆస్తులు వేల రేట్లు ఏ విధంగా పెరిగాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారతదేశంలోనే 10 ఏళ్ల నుంచి ఈ యొక్క ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వినిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. అటు అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత సంస్థ హిడెన్బర్గ్ బయటపెట్టింది. అలాగే న్యూయార్క్ చెందినటువంటి ప్రాసిక్యూటర్లు కూడా దీన్ని నిగ్గుదేల్చాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా అదానీ కంపెనీలు ఈ యొక్క లంచాలు ఇవ్వజూపి ఈ యొక్క టెండర్లను దక్కించుకున్నారనేటటువంటి అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలనేటటువంటిది ఇప్పటికే కేసు నమోదైంది అమెరికాలో. దాంతో పాటుగానే భారతదేశ ఖ్యాతిని కూడా ప్రపంచ స్థాయిలో తగ్గించేటటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది అనేది కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. దీని మీద ప్రత్యేకంగా జేపీసీ వేయాలి. అప్పుడే నిజ నిర్ధారణలు బయటికి వస్తాయి. వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరిగితేనే దాంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలనేటటువంటి అంశానికి సంబంధించి, అలాగే అదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ అదానీ గ్రీన్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కంపెనీలకు సంబంధించి కూడా 4 రాష్ట్రాలకు సంబంధించి అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వజూపి ఈ యొక్క ఒప్పందాలు కట్టబెట్టుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఓవరాల్ గా దీని మీద విచారణ జరగాలి అనేటటువంటి డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అంశానికి సంబంధించి మరోసారి వివాదం చెలరేగడానికి ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏఐసిసి తీసుకుంది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్భవన్ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు అలాగే ప్రజాప్రతినిధులు చేరుకొని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఒకవైపు అదానీ ప్రధాని ఫోటోలతో కూడినటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూనే మరోవైపు మణిపూర్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరగాలి. అక్కడ నేరుగా ప్రధాని మోదీ అక్కడ పర్యటన చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి
గవర్నర్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో రాజ్భవన్లో అక్కడికి వెళ్లి సీఎంతో సహా పిసిసి చీఫ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతా ఉంటే అలాగే పెట్టుబడులకు సంబంధించి కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ పెట్టుబడిదారులను అలాగే మదుపర్లను కూడా మోసం చేస్తున్నటువంటి ఈ అదానీ కంపెనీలను బ్యాన్ చేయాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ కాలినడకన ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా అక్కడి నుంచి రాజ్భవన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా ఈ యొక్క చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా కేబినెట్ రాష్ట్ర కేబినెట్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక శ్రేణులు కూడా ఇందులో పాల్గొన్నారు. భారీ ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శన జరిగింది. జన సమీకరణతో కూడా వేలాదిగా జన సమీకరణతో పాటు ఈ యొక్క ప్లకార్డుల ప్రదర్శన కొనసాగింది. ఇప్పుడే రాజ్భవన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు. అక్కడి నుంచి నేరుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కార్యాలయంలోనికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ రెండు అంశాలు అదానీ ప్రధానికి సంబంధించినటువంటి ఈ బయట పెట్టాలి. ఈ విచారణకు సంబంధించి అదానీ దాదాపు అమెరికా ఆరోపించినటువంటి అంశానికి సంబంధించి షెల్ కంపెనీలతో పాటు పెట్టుబడులు తప్పుడు సమాచారంతో పెట్టుబడులు సేకరించారు. దాంతో పాటుగానే అమెరికా నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఈ యొక్క రుణాలు పొందారు. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేస్తారు. ఆ తర్వాత సీఎం ప్రసంగించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.